తమిళ్ లాంగ్వేజెస్ తో పని లేదు. ఎక్కడ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనిపిస్తే అక్కడ సినిమాలు చేస్తున్నారు ధనుష్. ఒక సినిమాకి మరో సినిమాకి ఏమాత్రం పోలిక లేకుండా డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్న ధనుష్ వరుసగా బయోపిక్స్ కి రెడీ అవుతున్నారు. మొన్నీ మధ్యే ఇళయరాజా బయోపిక్ స్టార్ట్ చేసిన ధనుష్ లేటెస్ట్ గా ఏ హీరో బయోపిక్ చేయబోతున్నారు? ధనుష్ ఇప్పుడు సౌత్ లో హ్యాపెనింగ్ హీరో అయిపోయారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా, ఏ ఇమేజ్ ని సొంతం చేసుకోకుండా డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ధనుష్. ధనుష్ చేతిలో ప్రస్తుతం 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం 50వ సినిమాగా రాయన్ చేస్తున్న ధనుష్ ఈ సినిమాకి తానే డైరెక్షన్ చేస్తున్నారు. సందీప్ కిషన్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న రాయన్ కంప్లీట్ కాకముందే మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని తెర మీదకు తీసుకొస్తున్నారు ధనుష్ రాయన్ కంప్లీట్ కాకముందే తెలుగులో శేఖర్ కమల డైరెక్షన్ లో కుబేరా మూవీ సైన్ చేశారు. నాగార్జున, ధనుష్, రష్మిక కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కుబేరా సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవటంతో పాటు సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. రాయన్, కుబేరా సినిమాలతో పాటు ఇళయరాజా బయోపిక్ కూడా మొదలు పెట్టేశారు ధనుష్. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బయోపిక్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అయింది. ఈ బయోపిక్ పని జరుగుతుండగానే రజనీకాంత్ బయోపిక్ తెరపైకొచ్చింది. తన స్టైల్, స్వాగ్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో 50 ఏళ్లుగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్న రజనీకాంత్ బయోపిక్ ని ధనుష్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ ని ఇప్పటికీ అడ్మైర్ చేసే ధనుష్ రజనీకాంత్ క్యారెక్టర్ ని తెర మీద చూపించే ఛాన్స్ వస్తే వదిలే ఛాన్సే లేదంటున్నారు జనాలు. ఇలా డిఫరెంట్ సినిమాలతో, డిఫరెంట్ గెటప్స్ తో, డిఫరెంట్ లుక్స్ తో సినిమాలు చేస్తూ సౌత్ లోనే హ్యాపెనింగ్ హీరో అయిపోతున్నారు ధనుష్.